సో ఒకసారి మున్సిపల్ కమిషనర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు ఆయన పేరు? రాజమల్లయ్య. సో మనం మొన్న వెళ్ళి ఆయనకు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసాం. ఆయన కూడా ఒక 1 డే టైం ఇవ్వండి, ఒక క్లారిటీ ఇస్తా, ల్యాండ్ వాళ్ళదా వీళ్ళదా క్లారిటీ ఇస్తా అని చెప్పినాడు. ఒకసారి ఆయన కూడా గుర్తు చేసే ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు ఇతర పనులపైన, రాజకీయ నాయకులకు ఊడియం చేసే విషయంలో ఆ పనిలో బిజీగా ఉంటారు కాబట్టి ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. అందుకే సో మున్సిపల్ కమిషనర్ దమ్మాయిగూడెం సంబంధించిన రాజమల్లయ్య కాల్ చేస్తా ఉన్నా. సార్ లిఫ్ట్ చేసి ఒకసారి మందలిచ్చే ప్రయత్నం చేద్దాం. సో కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చినాం. మున్సిపల్ హలో సార్, నమస్తే సార్. సార్ నేను కాలోజీ టీవీ రాము, మొన్న మీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన నేను ఈ దమ్మాయిగూడ సంబంధించిన 700 గజాల ల్యాండ్ గురించి. సో మీరు ఒక 1 డే టైం అడిగినారు, 1 డేలో మీకు క్లారిటీ ఇస్తాను. సందీప్తో మాట్లాడినప్పుడు ఒక 2 డేస్ అంటే సరే సందీప్తో మాట్లాడినాను. సార్ మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. నేనేమంటా ఉన్నా, 1 డే టైం అడిగినదా, ల్యాండ్ వాళ్ళదా వీళ్ళదా? సార్ ఇప్పుడు అధికారులు ఉంటారు, మీరు ఒక మున్సిపల్ కమిషనర్ హోదాలో ఉన్నారు, ఏమీ తెలియనట్టు మాట్లాడకండి సార్. ఇక్కడ పేదోళ్ళ భూమి, అది పేదోళ్ళ భూమి గురించి మాట్లాడుతున్నాండి. నేను పేదోళ్ళ భూమి కాదని. మీరు ఎంతసేపు సార్ మీ కింది స్థాయి అధికారులకు ఒక మాట, వాళ్ళకి కాల్ చేసి మీ దగ్గర డేటా ఉంటుంది, ఇప్పుడు అది కూల్చి సందీప్తో మాట్లాడినా. మీరు ఆన్ కెమెరా రికార్డింగ్లో ఉన్నారు, లైవ్లో ఉన్నారు. మీరు సందీప్తో మాట్లాడిన వాళ్ళతో ఇక్కడ బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమో దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ మీరు సైన్ చేసారు సార్, మీరు సైన్ చేసిరు ఆల్రెడీ. అక్కడ 700 గజాలు అయితే కట్టినారు అక్రమంగా, దాన్ని కూల్చేసిన మంజానికి మీరు అక్కడ కూల్చిందా లేదు, ఉందా లేదు, మీరు సైన్ చేసినారు. అట్లీస్ట్ దానిపైన ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. అందుకే చేస్తున్నాను, అందుకే సందీప్తో మాట్లాడినా తీసుకున్న టైంలో. సార్ అనవసరంగా మీ ఉద్యోగానికి ఇబ్బంది పడుతుంది. ఎవరో పైన వాళ్ళు చెప్పినారు మేము చేస్తాం, వాళ్ళ కోసం పనిచేస్తాం అనుకుంటే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎప్పటివరకు క్లారిటీ ఇస్తారు సార్? ఇక్కడ బాధితులదా భూమి, లేకపోతే ఆపోజిట్ పర్సన్ వాళ్ళదా? ఎప్పటివరకు మీరు క్లారిటీ ఇస్తారు చెప్పండి సార్. ఎల్లుండి వరకు క్లారిటీ ఇస్తారు కదా. ఓకే సార్, మేము ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం, ఆయన కల్వనీకి వచ్చినాము. సో అందుకే మీకు కూడా ఒకసారి గుర్తు చేద్దాం, మీరు ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంటారు కదా అందులో మీకు గుర్తు చేస్తా ఉన్నా. సో ఒక 2 డేస్లో మళ్ళీ నేనే అక్కడికి వస్తాను సార్. సో దయచేసి వీళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. న్యాయం కొరకే మాట్లాడుతున్నాండి. ఒకటి నేను ఇందోర్లు దాని కొరకే న్యాయం కొరకే మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకురా, ఆపోజిట్ పర్సన్ దగ్గర వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా ఎంక్వైరీ చేసిరా మీరు? ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. ఇవ్వదాకా వేరే సమస్య గురించి ఇప్పుడే వచ్చిన ఆఫీస్ కూడా. దాకా వేరే వాటర్ సమస్య ఉంటే అక్కడికి పోయినా. ఓకే, కొద్దిగా ఈ ఇష్యూని దృష్టిలో పెట్టుకోండి, వీళ్ళకి న్యాయం చేయండి. అందుకే టైం తీసా, ఇన్ని రోజులు ఈ టైం అనేది తీసుకునే కానీ చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నేనేంటంటే దాని గురించి సందీప్ కూడా చేస్తే, సందీప్ గారికి ఇట్టున్నది సమస్య, నేను ఒక 2 డేస్ వరకు మీకు అప్డేట్ చేస్తా అని చెప్పాను. వీళ్ళకి న్యాయం చేయండి సార్. న్యాయం గురించి కదా నేను మాట్లాడేది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది మున్సిపల్ కమిషనర్ దమ్మాయిగూడెం సంబంధించిన రాజమల్లయ్య గారు అంటా ఉన్నారు. ఒక 2 డేస్ టైం అడుగుతా ఉన్నారు. 2 డేస్ కాదు, మీరు 1 వీక్ తీసుకున్న మాకు ఇబ్బంది లేదు, కానీ అల్టిమేట్గా ఈ పేదోళ్ళకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. సో విన్నారా, ఆయన ఏమంటారు, ఇంకా 2 డేస్ టైం అడుగుతా ఉన్నాడు. నేను ఎవరికో చెప్పిన వాళ్ళతో మాట్లాడిన అంటాను. ఇట్లా ఈయనపైన నమ్మకం ఉందా న్యాయం చేస్తాడని? ఇంకా అదే వెయిట్ చేయాల్సిందే, ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు. సో ఆయన న్యాయం చేస్తేనే మంచిగా ఉంటుంది. న్యాయం చేయకపోతే మళ్ళీ ఇంకా పై అధికారుల దాకా పోతాం మేము. ఓకే, సో మళ్ళీ ఒకసారి మార్నింగ్ 9:30 లోపు ఈయన అందుబాటులో ఉంటాడంట. ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నిజంగా సరే మనకేమి తెలియకుండా మల్లారెడ్డి గారి ప్రమేయం ఉందన్నది కూడా కరెక్ట్ కాదు. సో నిజంగా ఈయన పేరు నిజంగా వీళ్ళు అంశాలు వాడుకొని అక్కడ కబ్జాకు పాల్పడరా, లేదంటే నిజంగా ఈయన ప్రమేయం ఉందో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటే ఒకసారి ఈయన దృష్టికి కూడా తీసుకురండి. ఈయన దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీకు న్యాయం జరగకపోతే సో మనం ఎక్కడికైనా వెళ్ళి ఇంకా ఒక స్టెప్ తీసి ముందుకు వెళ్ళి సో మన భూమి మనకు వచ్చే వరకు పోరాటం చేయొచ్చు అన్న. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకేమైనా మాట్లాడతారా మీరు? ఏం లేదు కదా. చలో, ఓకే. సో ఇది మొత్తానికి మున్సిపల్ కమిషనర్తో మాట్లాడితే ఒక 2 డేస్ టైం అడుగుతా ఉన్నాడు. సో ఖచ్చితంగా 2 డేస్ టైం ఇస్తాం, ఎందుకంటే ఆయన ఒక అధికార హోదాలో ఉండి పూర్తిగా ఎంక్వైరీ చేయాలి, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. భూమి ఆళ్ళదా లేకపోతే కబ్జాకు వాళ్ళు పాల్పడి అక్రమంగా అక్కడ రూమ్స్ షట్టర్స్ కట్టించుకునే ప్రయత్నం చేసిరా, ఇదంతా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఇంకా 2 రోజులు టైం ఇస్తాం, 2 కాదు 3 రోజులు టైం ఇస్తాం. సో ఖచ్చితంగా పేదోళ్ళకు న్యాయం చేయాల్సిందే, చేయకపోతే ఖచ్చితంగా మీ ఉద్యోగానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ దృష్టికి కూడా
కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మరొకసారి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అని చెప్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు గతంలో పదే అన్నారు పేదోళ్ళ భూమి ఎక్కడైతే అన్యాక్రాంతమైందో ఆ భూమి మళ్ళీ పేదోనికి దక్కేటట్టు చేస్తా అని చెప్పారు. చలో పేదోళ్ళ భూమి చారీల భూమి అన్యాక్రాంతమైంది. అధికార పార్టీ సంబంధించిన కొంతమంది గత అధికార పార్టీ సంబంధించిన కొంతమంది అడ్డాన్ని పెట్టుకొని సో ఆ భూమిని కబ్జాకు పాలు దయచేసి పేదోళ్లకు దక్కేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఖచ్చితంగా ఇదే పని మీద ఉంటామని కూడా రిక్వెస్ట్ చేస్తాం. దయచేసి ఈ వీడియోని రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రజలారా.